అందరికీ నమస్కారము. ఇంక ఇందులోనైతే వెజ్ కర్రీ, నాన్ వెజ్, మనకు రైస్ కొంచెం కొంచెం చూసేద్దాము. మళ్ళీ వీడియోలో పూర్తిగా చూసేద్దాము. ఇలా మనమైతే ముందు ఈ కర్రీని ప్రాసెస్ ఏం చేసామో తర్వాత వీడియోలో చూద్దాము. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి గరం మసాలాలు వేసి, ఉల్లిపాయ వేసి, అల్లము, పసుపు వేసిన తర్వాత ఇంకా ఇవి తీసేసుకోవాలి. ఇవి ముందు మనము ఇలా ఎక్కువ చికెన్ ఉన్నప్పుడు, ఇది నాటుకోడి చికెను, ఎక్కువ చికెన్ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి అన్నీ మనము తీసేసి వేరేలాగా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా ఇది పెడితే తినిపిస్తేనైతే వాళ్ళకు కూడా ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఇలాంటివి చేయడం వల్ల. ఏది మనము ఎప్పుడు కర్రీ వండినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసేసుకోవాలి. ఇంకా ఇలా అవి నూనెలో వేగిన తర్వాత, ఆ బోన్స్ అన్నీ నూనెలో వేగిన తర్వాత మనకు కూర తాలింపు వేసినట్టు వేసేసి అవి నూనెలో వేగిన తర్వాత ఈ సూపు పోయాలి. ఇంకా ముందు చేసిన ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళొక వీడియోలో చూసేద్దాము. ఏమేమి వేయాలి, ఎలా చేసుకోవాలి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇదైతే అస్సలు మనం వదిలిపెట్టము. నాటుకోడిది ఎక్కువ కర్రీ ఉన్నప్పుడైతే అందులో పీసులు అన్నీ ఇలాంటివి అన్నీ ఏరేసుకోవాలి. మెత్తడి కర్రీ వేరే వండేసుకోవాలి, ఇలాంటివన్నీ వేరే వండేసుకోవాలి. దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. ఈ బోన్స్ ఇలా ఉడికేటప్పుడు మనం తాలింపు వేసినాక ఈ వాటర్ అంతా అందులో ఉన్న జ్యూస్ అంతా ఇనకనియాలి. ఇనికిన తర్వాతనే మనము సాల్ట్ అంటే ముందే మనం ప్రాసెస్ చేసేటప్పుడే తగ్గట్టుగా వేసాము. ఇప్పుడు తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు సాల్ట్ అంటే చూసి వేసుకోవాలి. మనము టేస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేసేసాము. రెండుగా వేసేయాలి, తక్కువ ఉండకూడదు అస్సలు. మనం వేరే కర్రీలు సాల్ట్ తక్కువ చేసుకొని, కారం తక్కువ చేసుకొని తిన్నా మంచిదే, కానీ మనము చికెన్లల్లో, మటన్లల్లో ఉప్పు కారం రెండు వేసుకోవాలి. ఈ చికెన్లు, మటన్ వండిన నాడు ఉప్పు కారం తగ్గట్టుగా తినాలి. తర్వాత 4-5 రోజులు సాల్ట్ బంద్ చేసేయాలి. ఇలా కారం వేసినాక ఆయిల్ తేలే వరకు మళ్ళీ కారం కూడా ఉడికిన తర్వాత ఇందులో వెళ్ళిన సూపు పోసేయాలి. పోసి మళ్ళీ కొంచెం వాటర్ వేయాలి. సూపు మంచిగానే దిగాలన్నట్టు. ఇక మనకు కొంచెం వాటర్ వేసేసి అవి మొత్తం కనబడకుండా పీసులు అన్నీ మునిగేటట్టు వాటర్ వేసేసి మనము మూత పెట్టకుండానే, ఇంకా ముందు మనం ప్రాసెస్ చేసాం కాబట్టి ఈ కర్రీకి అయితే మూత పెట్టని అవసరం లేదు. మూత ఓపెన్ చేసి ఉడకనిచ్చేయాలి. ఉడికిన తర్వాత మనము ఎక్కడి వరకు వాటర్ పోసాము, ఎక్కడి వరకు దిగింది, మనకు 1 ఇంచు దిగింది, అట్లా మసిలినప్పుడే ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేసేసుకున్నామంటే టేస్టీ నాటుకోడి చికెన్ సూప్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఇంకా ఈ సూపు రోజు కొంచెం 4-5 రోజులు పిల్లలకు రైస్ ఒత్తుగా కలిపేసి పెట్టామంటే చాలా చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ రైస్ అయితే మనకు ఇంకా ఈ రైస్ కూడా పిల్లలకి రోజైనా, దినం తప్పిడిచ్చి దినమైనా ఇలాంటి రైస్ చేసి బాక్స్లో పెట్టవచ్చు. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, ఇంకా లవంగాలు, ఇలాచీలు, సాజీరా, పట్ట, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కాజు, పుదీనా, పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు వేసి ఇలా వేగిన తర్వాత మనము 1 గుప్పెడు బచ్చల కూర, 1 గుప్పెడు తోటకూర, 1 గుప్పెడు గోంగూర, ఇంకా ఉంటే పాలకూర వేసుకోవచ్చు, చుక్కకూర వేసుకోవచ్చు, గంగవాయిల కూర, అన్ని రకాల ఆకులు 1 కేజీ బియ్యానికి అన్నీ పావు కేజీ ఆకులు వేసుకోవచ్చు. పాలకూర, తోటకూర, గంగవాయిల కూర, ఇంకా గోంగూర. మనకు ఇప్పుడు ఉన్నదైతే మనకు తోటకూర, బచ్చల కూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, ఇంక ఇవైతే వేసేసాము. మనము కేజీ అన్ని రకాల ఆకులు కలిపి కేజీ కట్ చేసి పెట్టుకొని ఇలా తాలింపులో వేసేసుకోవాలి. ఇంక ఈ తాలింపులో అయితే ఈ ఆకుకూరలు బాగా మగ్గనిచ్చేయాలి. సాల్ట్ కూడా వేసి, కొంచెం అల్లం వేసి బాగా మంచిగా మగ్గిపోవాలి ఆకులు ఇందులోనే. అన్నం తింటలేరు అనుకునే పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా కొంచెం 1 ముద్ద ఎక్కువే తింటారు.
ఇంకా 2-3 రోజులకు ఒకసారి అయినా ఇలా చేసి పెట్టచ్చు. అస్సలు నష్టం ఏమి ఉండదు. అన్ని ఆకుకూరలు కలుస్తాయి. ఒక్కొక్క పిల్లలు ఆకుకూరలు తింటారు, తినరు. ఇందులో వేయడం వల్ల అమ్మో మంచి పలావ్ వచ్చేసింది, మంచి బిర్యానీ వచ్చేసింది అని ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ రోజులల్లో బిర్యానీ అంటే అసలు ఎంత దూరం ఉన్నా కానీ పరిగెత్తుకొచ్చి బుక్కలు తినేవాళ్ళు పిల్లలు. ఇప్పుడైతే ఈ రోజులల్లో మనము అవన్నీ వేగిన తర్వాత కొంచెము వాటరు మనం ముందే వేడి పెట్టుకోవాలి. వేడి వాటరే పోసేయాలి. వేడి వాటర్ పోసేసి ఇంకా అది మనకు మసులుతూ ఉంటే ఎంబటే ఇందులో పోయగానే మసులుతూ ఉంటుంది. వేడి వాటర్ పోస్తానం కాబట్టి రైస్ వేసేసుకోవాలి. మామూలు రైస్ వేసుకోవచ్చు, బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. మేము ఇప్పుడైతే కొంచెం ఆకుకూర ఉన్నదని కొంచెమే ఆకుకూర వేసేసాము. మనము కేజీ ఆకుకూరలు అన్నీ కలిపి కేజీ ఆకుకూరలు అయ్యేటట్టు చూసి వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, అస్సలు వదిలిపెట్టరు. ఇంకా దీంట్లోకి అయితే ఆలు కర్రీ, ఇంకా ఆలు టమాటా ఎగ్గు ఇలా ఇష్టాన్ని బట్టి మంచిగా ఇలా కొంచెం చిక్కటి సూప్ దించామంటే చికెన్ సూప్ అయినా ఇలాంటి సూప్ అయినా చాలా చాలా టేస్టీ, చాలా ఈజీ టేస్టీ. లైక్ చేయండి, షేర్